క్యాథలిక్ మిషనరీలు 1505లోనే వచ్చారు. విజయనగర సంస్థానాధీశులు వాళ్లకు లెటర్ రాసి, అయ్యా మీరు చెప్పే జ్ఞానం ఏదో బాగుందంట, దీనికి కావలసిన దాఖలాలు ఎవరికైనా కావాలి, ఎవిడెన్సెస్ కావాలి అని అంటే నన్ను అడగండి, నేను రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను. 1505లో వాళ్ళు వచ్చినప్పుడు 143 మంది మిషనరీస్ వాళ్ళు పిలుచుకుని విజయనగర సంస్థానంలో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళతో సరే మేము చేస్తాము అని చెప్పి సౌత్ ఇండియా ప్రాంతం అప్పటికే మరి ఈ మిషనరీ పరిచర్య గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు వారిని వ్యతిరేకించారు, మీరు రావద్దు అని చెప్పారు. వాస్కో డి గామా ఆ ప్రాంతంలో గోవా ప్రాంతంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మరి సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులను సజీవంగా ఇసుక తిప్పల్లో తోడి వాళ్ళని పూడ్చిపెట్టేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగి వస్తుంది, వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు. నా కర్మను తల మీద వేసుకున్నాడు నా ప్రభు, ఎవరు గొప్ప అంటారు? నీ కర్మ కాదురా, నేనున్నా నీ కోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పెలా అవుతుంది? నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించాను. ఇది క్రైస్తవ సువార్త. క్రైస్తవ సువార్త ఏంటి అని అంటే ప్రతి ఒక్కడు వాడు కుష్ఠరోగైనా సరే వాడిని పూడ్చిపెడుతున్నారు, అది తప్పు. వాడికి బ్రతికే హక్కు ఉంది, వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు, నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు? నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు, నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు, నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు, నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా, నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకు ఉన్నటువంటి శక్తి అది. నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును. విడదీశారు ఎవరైనా అనంటే ఈ రోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండా. విడదీసి విభజించి పాలించింది వీళ్ళు, కలిపింది సమానత్వం ఇచ్చింది మనం. 1542 నుంచి వచ్చినటువంటి జెస్యూట్ మిషనరీస్ గురించి మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేషనల్ లేకపోతే ఎవరు సరైన సంఘం ఎవరు సరైన సంఘం కాదు అన్న విషయం గురించి మాట్లాడుకోవటం లేదు. క్రైస్తవ భావజాలం ఉన్నవారు ఈ దేశానికి ఏం సేవ చేశారు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం.